ఫస్ట్ థింగ్ జాతీయ సమైక్యత కోసం అని ఇక్కడ ఢిల్లీకి రావడం కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి ఇక్కడే ఢిల్లీకి నాన్న ఆర్మీ లీవ్లో వచ్చారు. ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ రావడం జరిగింది. ఆ, అక్కడి నుంచి నా నా స్టోరీ అంతా సినిమాలు వీటికి వచ్చిన తర్వాత ఈరోజు అంటే చిన్నప్పటి నుంచే నేను ఆర్మీ సెక్టర్లో అక్కడ పెరిగినప్పుడు ఈ కులం మతం ప్రాంతం అనే ఇది వచ్చేది కాదు సార్. అక్కడ ఓన్లీ దేశం కోసం పోరాడే వాళ్ళు అదే ఆలోచనతో ఉండేవాళ్ళు. ఈరోజు నేను జనసేన తరపు నుంచి తెలంగాణలో మాట్లాడుతుంటే వీడు ఎక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడా, ఇక్కడ పుట్టాడా అనే కన్ఫ్యూజన్లు చాలామంది ఉన్నారు. కానీ ఈ ప్రాంతీయ అంటే ఏ ప్రాంతంలో పుట్టాను అనే దానికంటే ఆ బాధ కంటే మా నాన్నగారు ఒక సోల్జర్ అయ్యి ఉండి దేశం కోసం పనిచేసినప్పుడు ఏ రోజు ఏ ప్రాంతం కోసం నేను పనిచేస్తున్నాను, ఏ కులం కోసం పనిచేస్తున్నాను అని ఎప్పుడు ఆలోచించలేదు. ఈరోజు ఆ మాటలన్నీ ఒక సైనికుడి కొడుగ్గా, సోల్జర్ కొడుగ్గా వింటుంటే చాలా బాధేస్తుంది. అంటే బార్డర్లో అక్కడ దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడుతున్న సైనికులందరూ ఇలాంటి విషయాలు న్యూస్లో చూసి ఏం ఫీల్ అవుతారా అనేది ఏ రోజు ఒక్క పౌరుడు కూడా ఆలోచించడా? అది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ప్రతి దేశ పౌరుడు ఆలోచించాల్సిన విషయం. లేదంటే చెప్పండి, అక్కడి నుంచి ఆ బార్డర్ నుంచి సైనికులను వెనక్కి వచ్చేయమని చెప్దాం. ఎందుకు పాపం వాళ్ళంత కష్టపడ్డాం? లేదా ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాలు యుద్ధాలకు పోతున్నారు. అలాంటిది మనం అంటే చెప్పలేము ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో. అలాంటిది మనం దానికి ప్రిపేర్ అవ్వడం పోయి, ప్రతి స్టేట్ దానికి కాంట్రిబ్యూట్ చేయడం పోయి, మనం ఫ్యూచర్ గురించి ఆలోచించడం పోయి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా స్పేస్ తీసుకుంటావా, నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు ఏం చేస్తావు, నీకేం హక్కు అని అడగడం చాలా బాధాకరం. అంటే మాలాంటి యూత్ ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటాం యంగ్స్టర్స్గా. ఈరోజు కళ్యాణ్ గారి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో 7 ప్రిన్సిపల్స్, ఐ డోంట్ థింక్ అది చాలా పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో ఉన్న ఇవి కాదు. చిన్నప్పుడు ఎవరైనా సరే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీల్లో ఉన్నప్పుడు ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఇది తప్పు అనుకుంటాం. ఏదో కుల వివక్ష వస్తే అంటే ఆ టైంలో కులం, మతం ఇలాంటి ఆలోచనలే మా మైండ్లో ఉండవు. అక్కడి నుంచి సొసైటీ ప్రెషర్స్ వల్ల ఇక్కడికి వస్తామని తప్పితే ఇలాంటి ఆలోచనలకి నిజంగా చాలా ఇన్నోసెంట్ ఆలోచనలు అవి. ఆ ఆలోచనతో మనం అంత ముందుకెళ్తే దేశం పురోగతి ఇంకో విధంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతాను.